మళ్ళీ ఇది దురదృష్టపు ఘటన అనాలనా లేకపోతే ఈ దరిద్రపు కాంగ్రెస్ చరిత్ర అనాలనా? ఇక నాకు తెలిసి యావత్ తెలుగు ప్రజలు దీనికి సాక్షులు అయ్యారు నిన్ననే రాత్రి. మళ్ళీ దీన్ని ఏమని మాట్లాడదామో నాకు అసలు అర్థమవుతలేదు. ఒకసారి ఏమని అన్నాడో రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఇందాం ఫ్రెండ్స్, ఒకసారి ఇందాం. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు. ఎన్నో ఏళ్ళ పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదనో, మనం పెడితే వాడు పెట్ట. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు అనేది జరసేపు కొంచెం సేపు పార్క్ చేసి మనం పక్కకు పెడితే ఆ పక్కకున్న మహిళకు ఏమంత పైశాచిక ఆనందమో నాకు అర్థం కాదు. హిందూ దేవుళ్ళని దేవతలను తీరుతూ ఉంటే ఆమె ఇంక ఇట్లా ఇషారా ఇచ్చావు ఎట్లా మాట్లాడుతారో చెప్పని చెప్పి సప్పట్లు కొడుతూ ఉంటుంది. అంటే అసలు రేవంత్ రెడ్డి గారు మాటలకు నేను బాధపడాలనా లేకపోతే ఆమె పైశాచిక ఆనందానికి నేను బాధపడాలనా? హిందుత్వాన్ని ఇట్లా అవమానం పరుస్తుంటే వీళ్లకు హిందుత్వాన్ని అవమానించడం అనేది ఒక ఆభరణ అయిపోయింది, అలంకరణ అయిపోయింది. ఇలా కరెక్ట్గా మాట్లాడాలంటే ఇలా ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక జోకా లేక ఇలా ఇన్సల్టా? ఆయన ఏమేమని అన్నాడు? ఒక దేవుడు తాగుబోతులకు ఉన్నారు, ఒక దేవుడు దాల్ రైస్ వాళ్ళకు ఉన్నారు, ఒక దేవుడు మన మన పెళ్లిగానోళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు. అంటే ఈ ముచ్చట మాట్లాడి మొత్తము మన నిజంగా చెప్పాలంటే ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే అన్ని గ్రామ దేవతలను రూట్స్ల నుంచి, తెలంగాణ రూట్స్ల నుంచి మన కల్చర్ని, తెలంగాణ కల్చర్ని అవమానించిండా లేదా? అపోజిషన్ మొత్తం ఓ స్టేట్ వైడ్ ప్రొటెస్ట్ చేస్తున్నది, అదంతా చేస్తున్నారు. కానీ నేను హిందువులని ఇలా ఒకటి అడగదలుచుకున్నా. ఇప్పుడు ఆ మహిళ ఏదైతే పైశాచిక ఆనందం పొంది నవ్వుతున్నది కదా, ఆ కాంగ్రెస్ నాయకురాలు ఎవరో తను, మళ్ళీ ఇది హ్యూమరా లేకపోతే హ్యూమిలియేషనా అన్నది నా ఫస్ట్ ప్రశ్న. సెకండ్, నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వస్తున్నా. అసలు మీకు తెలియకపోతే మీరు మాట్లాడకండి. మీరు గోపూజ చేసి ముఖ్యమంత్రి అయినరు, ఇవాళ గోపూజ చేసి మీరు ముఖ్యమంత్రి అయినరు. మళ్ళీ ఎందుకు వచ్చిర్రు మా సనాతన ధర్మం దగ్గరికి? అందులో ఏదో ఒక పవర్ ఉంటేనే కదా నువ్వు పూజ చేసినావు. మళ్ళీ కట్టలు గట్ట ఎందుకు చేసినావు? నేను నాస్తికుని అని బతికేది ఉండే కదా. ఆ సమన్వయం మీకు తెలియదు కదా. 33 కోటి దేవతలు అని అంటే, కోటి అంటే ఇక్కడ సంఖ్య కాదు రేవంత్ రెడ్డి, సంఖ్య కాదు ఇక్కడ. కోటి అని అంటే రకం, కోటి అంటే రకం, ఇంగ్లీష్లో టైప్స్ అని అంటారు. అంటే 3 crore గాడ్స్ అని అన్నట్టు. 3 కోట్లు, 33 కోట్లు, వేలు, లక్షలు ఏదో మాట్లాడినావు కదా. ఇక్కడ కోటి అంటే నంబర్ కాదు, టైప్స్ అని అర్థం అన్నమాట. కోటి ఇన్ వేదాస్ అని అంటే టైప్స్, కేటగిరీ అని అంటారు, క్రోర్స్ కాదు రేవంత్ రెడ్డి. ఇలా 33 కోటి దేవీ దేవతలు అని చెప్పి మాట్లాడితే 12 ఆదిత్యాలు, 11 రుద్రులు, 8 వాసులు, ఒక ప్రజాపతి, ఒక ఇంద్రుడు కలిపితే 33 కోటి దేవతలు అని చెప్పి మాట్లాడతారు. అసలు ఏం తెలుసు నీకు? నీ మెలో డ్రామాల మనవడ సనాతన ధర్మం మీద మాట్లాడుతావు. డైవర్సిటీ ఆఫ్ ఫార్మ్స్ ఈజ్ డైవర్సిటీ ఆఫ్ వర్షిప్ అని చెప్పి నమ్ముతుంది నా సనాతన ధర్మం. ఇక్కడ మల్టిప్లిసిటీ ఆఫ్ గాడ్స్ అనేది నీకు అనిపిస్తుందేమో. ఇవాళ ఎట్లయిపోయిందనంటే హిందూయిజం అని అనేది కంప్లీట్గా ఒక ఫ్రీడమ్ అని అనుకోవాలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడనీకే, లేకపోతే మమ్మల్ని నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావా అని అడుగుతున్నా. ఇవాళ ఇంకొక ముచ్చట నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఇవాళ ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ కంప్లీట్గా తెలంగాణ కల్చర్ గ్రామ దేవతలను కూడా అవమానించిన ఘన చరిత్ర, హీన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఫ్రెండ్స్. ఇవాళ అంటే గ్రామ దేవతలను కూడా మీరు అవమానించినరు అని అంటే తెలంగాణ కల్చర్ని మీరు అవమానించినట్టే కదా. తెలంగాణ కల్చర్ని మీరు అవమానించినట్టయితే అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీలు, ఆదివాసీలను మీరు అవమానించినట్టే కదా. మళ్ళీ ఇది నేను అగ్రెషన్ అని మాట్లాడాలనా రేవంత్ రెడ్డి గారు, లేకపోతే కాంగ్రెస్ యొక్క ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ అని చెప్పి మాట్లాడాలా? ఈ యాంటీ హిందూ నరేటివ్ ఎన్ని రోజులు నడుస్తుంది అంటున్నా. ఇది హ్యాబిచువల్ ప్రాసెస్ అయిపోయింది మీ కాంగ్రెస్ పార్టీకి. వెనకటికి మీరు హిందూ టెర్రర్ నరేటివ్ అని చెప్పి నడిపినరు. మీరు రాముడు ఒక ఫిక్షన్ క్యారెక్టర్ అని చెప్పి చెప్పినరు. దాని తర్వాత లింగాయత్ డివిజన్ తీసుకొచ్చిర్రు కర్ణాటకలో.
ఇవాళ సైలెంట్గా ఇన్సల్ట్ చేసి మీరు వెళ్ళిపోతున్నారు. 2024లో మీరు ఏమన్నారు, ఎవరైతే ఫోటోలు పెట్టుకొని ఓట్లు అడుగుతారు చూడు, వాళ్ళు బిచ్చగాళ్ళు హిందుత్వంలా అని చెప్పి మీరు ఇన్సల్ట్ చేసిండ్రు. ఇవాళ 2025లో దాల్ రైస్ అని అన్నారు, తాగుబోతు దేవుళ్ళు అని మాట్లాడుతున్నారు, బ్రహ్మచారు మన పెళ్లి కానోళ్ళు అంటున్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు 2 సార్లు పెళ్లి చేసుకున్న వాళ్ళు అని చెప్తున్నారు. అంటే మీ ప్యాటర్న్ యొక్క ఐడియాలజీ కనబడుతుంది నాకు. ఇది అబ్సల్యూట్గా ఎట్టి పరిస్థితులలో కూడా ఒక యాక్సిడెంట్ కాదు రేవంత్ అన్న, ఇది ఎట్టి పరిస్థితులలో కాదు. ఇన్నోసెంట్ కామెడీ చేస్తున్నావు, అదే నువ్వు వేరే మతాల మీద ఏమైనా ఇట్లాంటివి మాట్లాడగలుగుతావా? జిగ్రాల దమ్ముంటే, నీకు జిగర్ల దమ్ముంటే నువ్వు అన్య మతాలను తీసుకొని ఇట్లా మాట్లాడు. వేరే మతాలలో కూడా దేవుళ్ళను దేవతలను వేరే రకంగా వాళ్ళు పూజ చేస్తారు. కొంతమంది వాళ్ళ మతాలలో కూడా ఈ దేవుళ్ళని నమ్ముతారు, ఇంకొకళ్ళని దేవుళ్ళని నమ్ముతారు. వాళ్ళ దాంట్లో కూడా క్యాథలిక్స్, ప్రొటెస్టియన్స్ ఎక్సెట్రా అని అట్లనే ఉన్నారు. వీళ్ళ దాంట్లో కూడా షియాలు, సున్నీలు అని చెప్పి చాలామంది ఉన్నారు. నువ్వు ఇట్లా తీసుకొని వచ్చి మాట్లాడగలుగుతావా? మాట్లాడే జిగర్ల దమ్ముందా? అంటే హిందూయిజం అనేది సేఫ్ టు మాక్ అయిపోయింది మీ అందరికీ. మస్కరపన చేయనికే ఒక ఆట బొమ్మ అయిపోయింది ఇలా హిందుత్వం అనేది. ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే మన హిందువులం చాలా డివైడ్ అయి ఉన్నాం కదా, అండ్ వీఆర్ ప్రౌడ్ టు కంటిన్యూ. ఇది కంటిన్యూ చేయనికే మనం చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా తీసుకుంటే యాంటీ ఆర్మీ స్టేట్మెంట్స్ ఇచ్చి పాకిస్తాన్ వచ్చి మా ముడి మీద కొట్టిపోయిందంటే కూడా మనం పెద్దగా పట్టించుకోలేదు. ఓట్ టు నోట్ కల్చర్కి అలవాటు పడ్డాం మనము. మన హిందుత్వాన్ని మనం ఎట్లా కాపాడుకుంటామన్నా నాకు ఒక మాట అడుగుతున్నా. నువ్వు డివిజన్ బై క్యాస్ట్ మాట్లాడతావు, నువ్వు బీసీ బిల్లు మీద పెద్ద రచ్చ రంబోలా చేస్తానని అంటావు. ఈ ఒక కుక్క బిస్కెట్ లెక్క మనకేసి తద్వారా మనని ఆ బిస్కెట్ కోసం కొట్లాడుతుంటే, వీళ్ళు అడ్డమైన రాజకీయాలు చేస్తుంటే, ఈ బిస్కెట్ దొరకని బిస్కెట్ కోసం నువ్వు పాకులాడుతున్నావు చూడు. నీకెప్పుడు చైతన్యం వస్తుంది అని చెప్పి నేను ఇలా అడుగుతుంటే మీ దగ్గర సమాధానం లేదు. మీరు కామెంట్ రూపంలో కూడా చెప్పకూరే, నాకు డైరెక్ట్గా చెప్తున్నా. ఇవాళ పొలిటికల్ కాంగ్రెస్ అన్నది కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నది ఈ హెల్ప్లెస్నెస్ని. అవునా కాదా? మీరేమని అన్నారు రేవంత్ అన్న? 3 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు అని అన్నారు కదా. మీకు కూడా 3 కోట్ల దేవి దేవతలు ఉన్నారు కదా మీ కాంగ్రెస్లో, లేరా? కాంగ్రెస్ పార్టీలో కూడా 3 కోట్ల దేవి దేవతలు ఉన్నారు. టైప్స్ ఆఫ్ దేవతలు అంటున్నా. ఆ టైప్స్ ఆఫ్ దేవతలు 3తో ఆగిపోతుంది మీ కాంగ్రెస్లో. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాడ్రా టైప్స్ ఆఫ్ కదా. వీళ్ళు కూడా 3 కోట్ల లెక్కనే సమానం. నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. హిందూయిజం నీకు అర్థం కావాలనంటే నీకు ట్రినిటీ అంతా నెహ్రూ ఫ్యామిలీతోనే మొదలైపోతుంది కదా. త్రిమూర్తులు అని అంటారు కదా, ఈ త్రిమూర్తులతోనే మీ జిందగీ ఆగిపోతుంది, మీ జిందగీ ఆరంభమవుతుంది, మీ జిందగీ అంతం కూడా అయిపోతుంది రాజకీయంగా. ఈ మనిషి ఏబీవీపీలకే నొచ్చిండు అని అంటే ఇలా నమ్ముదామా ఫ్రెండ్స్? ఇదేనా ఐడియాలజీ అని అనేది? సచ్చే వరకు ఉంటుంది ఐడియాలజీ అని అనేది కరెక్ట్గా చెప్పాలనంటే. ఈ డైనాసిటీలకు డైవర్జన్ అయ్యే మనుషులు ఈ ఐడియాలజీని ఏం నమ్ముతారండి? నాకు ఒక మాట్లాడుతున్నా. ఫస్ట్ నువ్వు డిస్రెస్పెక్ట్ అవర్ ధర్మ బై డూయింగ్ సమ్ డ్రామా. దాని తర్వాత నీకు సనాతన ధర్మం అర్థమవుతుందని చెప్పడం అనేది నా మూర్ఖత్వం అంటున్నా. హిందూయిజం అనేది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మోస్ట్ డెమోక్రాటిక్ ధర్మం కంప్లీట్ ప్రపంచంలో. నువ్వు అన్నది కరెక్టే ఉండొచ్చు, మేము చాలా వందల మందిని పూజిస్తామొచ్చు, కాదని అంటలే నేను. బట్ యాక్చువల్గా సనాతన ధర్మం వేదాలు ఏం చెప్తుందో చూడు. 33 కోటి దేవీ దేవతానంటే ఎవరు? 12 ఆదిత్యలు, 11 రుద్రులు, 8 వసువులు, ప్రజాపతి, ఇంద్రుడు. లెక్క నీకు చెప్తున్నా. ఏ పురాణం తీసుకొని వచ్చి మాట్లాడు. యావత్ సనాతన ధర్మం అనేది కంప్లీట్గా ప్రిసైజ్లీ 2 కాస్మిక్ స్ట్రక్చర్లో డివైడ్ అయిపోయింది. శివ, శక్తి. కంప్లీట్ యూనివర్స్ వీటిని రెస్పెక్ట్ చేస్తుంది, శివ అండ్ శక్తి. తద్వారా మానవ మనుగడ కోసము, మమతల హోమం కోసము, ప్రకృతి యొక్క సిద్ధాంతం కోసము నువ్వు చెట్లను, పుట్లను, నదులను, గ్రహాలను, పూర్వీకులను పూజ చేసుకుంటూ వచ్చిన పుణ్య సనాతనం నాది. నీకు తెలియదా? నువ్వు చెప్పింది పక్కకున్న మహిళలు నవ్వుతున్నారు చూడు, అలా నేను ఏమనాలా అని అంటున్నా. ఇంకా ఎంత దిగజారుతారని చెప్పి చెప్తున్నా. పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి రేవంత్ అన్న ఖచ్చితంగా దీన్ని. బీహార్లో కాంగ్రెస్ అనేది కేవలం 6 సీట్లకే పరిమితం అయిపోయింది ఫ్రెండ్స్. ఇవాళ కర్ణాటకలో హిందువులు కాంగ్రెస్ మీద ఎంత చీదరపడుతారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. వీళ్ళకి ఏదైనా స్ట్రాటజీ ఏదైనా ఉంది రాజకీయాలలో అంటే అది కంప్లీట్గా మైనారిటీ అపీస్మెంట్ తప్ప ఇంకేమన్నా ఉన్నదా ఫ్రెండ్స్? తెలంగాణ కూడా వీళ్ళకు ఇక నిజంగా చెప్పాలనంటే ఈయన మాటలకు, ఈయన విషపూరితమైన మాటలకు, మతతత్వ మాటలకు తెలంగాణ కూడా నిజంగా చెప్పాలనంటే ఓపిక చచ్చిపోతున్నది. నేనేమంటున్నా అంటే మీరు మతాల మధ్యలో తిరిగి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము, మతాల మధ్యలో తిరిగి ధర్మాన్ని మర్చిపోయారు రేవంత్ అన్న. బికాస్ నా సనాతనం మతం కాదు, ఇట్స్ ఎ ధర్మం. నువ్వు అది మర్చిపోయాను. ఇవాళ నేను ఏమడుగుతానంటే, నేను ఇవాళ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, ధర్మ గురువులు, స్పిరిచువల్ గురువులు, పీఠాధిపతులు వాళ్ళకు నేను పాదాభివందనం చేసి చెప్తా. గురువులకు, అయ్యా మీరు గట్టిగా సొసైటీలకు దిగాల.
నిద్రపోతున్న హిందువులను మీ చైతన్యంతో లేపాల. ఈ స్ట్రక్చర్డ్ ఏదైతే ఈ ధర్మ ఎడ్యుకేషన్ అనే స్ట్రక్చర్ ఉంది కదా, దాన్ని మనము గల్లీ గల్లీ గ్రామానికి చేరేటట్టు మాట్లాడాలి. అసలైన సిసలైన మీనింగ్ ఏదైతే మన వేదాలల్లా పురాణాలల్లా ఈ 33 దేవి దేవతలన్న అజ్ఞానీలు ఎవరైతే మాట్లాడుతున్నారు కదా, వీళ్ళందరికీ చైతన్యం కలిగియాలనంటే మీరు బయటికి అడుగు పెట్టాల. హిందువులను ఒక నాలెడ్జ్ అనే ఈ సముద్రంతో ఖచ్చితంగా ఎంపవర్మెంట్ చెయ్యాలి. వాళ్లకు ఆత్మబలం ఇచ్చేటట్టు మీరు మీ ప్రవచనాలను గట్టిగా చేయాలా. గల్లీ గల్లీ గ్రామం తిరగాల. ఇవాళ హిందూ అనేటోడు మళ్ళీ సైలెన్స్గా ఉంటాడా, లేకపోతే హిందూ అనేటోడు ఏమన్నా మాట్లాడతాడా అని అంటే నాకు నవ్వు వస్తున్నది. ఎందుకంటే డెమోగ్రఫీ ఓటు బ్యాంకు కోసము కాంగ్రెస్ స్ట్రాటజీ వేస్తుంటే నువ్వు నేను కేవలం కెమెరాల ముంగట మాట్లాడడానికే పరిమితం అవుతున్నాం. చూడు, హిందూ యూనిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు మనల్ని డైరెక్ట్గా ఇన్సల్ట్ చేసి ఇంకా దాన్ని మనం ఎస్కలేట్ చేపిస్తున్నాం. చూడు, ఇది రోజు రోజుకి పెరుగుతున్నది కానీ తరుగుతలేదు. చూడు, మళ్ళీ సిగ్గు ఇలా మాట్లాడిన వాళ్ళకు ఉంటుందా, లేకపోతే ఇంటున్నోళ్ళ మనకుంటుందా అని చెప్పి మాట్లాడుతున్నా. ప్రొటెక్టింగ్ సనాతన ధర్మాన్ని అనేది ఇలా రాజకీయం కావద్దు. ఇలా మళ్ళీ ఠేకాదారులు ఎడికిపోయారు అందరూ, సనాతన ధర్మ ఠేకాదారులు. ఇలా వాళ్ళందరూ మాట్లాడాలి కదా. పొద్దున్న లేస్తే మేము ఠేకాదారులం, మేము కాపలదారులం అని మాట్లాడతారు కదా, మళ్ళీ వాళ్ళు ఇలా మాట్లాడాలి కదా. ఇలా సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడం అని అంటే మళ్ళీ అది రాజకీయమా, లేకపోతే మన రెస్పాన్సిబిలిటీయా, డ్యూటీయా? నేను అడుగుతున్నాను ఏందనేది. టైం టు వేకప్ అని చెప్పి నేను మాట్లాడా. ఇంకా నువ్వు నిద్రపోతున్నావు అని అంటే ఇక నీకు సిగ్గుశరం ఉందా అని నేను అంటున్నా. నీ నాగరికత యొక్క నాడిని వాళ్ళు తిరగరాస్తున్నారు చరిత్ర. నీకు అర్థమవుతుందా అని చెప్పి చెప్తున్నా. ఇది కేవలం ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా, నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినరా, నిన్న ఆ కోన్కిస్కా ఢిమ్కా గారు మాట్లాడిన అన్నది కాదు. తరతరాలుగా కాంగ్రెస్ క్రొనాలజీ టేబుల్ మీ ముంగట పెడుతున్నా. 2004 నుంచి 2010 వరకు హిందూ ఆర్గనైజేషన్లు టెర్రర్ గ్రూపులు అని చెప్పిండ్రు. హిందూ గ్రూపులకు సిమీకి పెద్ద తేడా లేదని చెప్పిండ్రు. 2014లా కాంగ్రెస్ లీడర్లు, మల్టిపుల్ కాంగ్రెస్ లీడర్లు రాముడు అనే క్యారెక్టర్ ఒక ఫిక్షనల్ అని చెప్పిండ్రు. హిందూ టెర్రరిజం అనే ఒక నరేటివ్ని నడిపిండ్రు. 2014-2018 నుంచి ఇదే రాహుల్ గాంధీ మహిళలు దేవాలయాలలో సురక్షితంగా ఉన్నారా, హిందూ పోరలు పోయి మహిళలని మొలెస్ట్ చేస్తాడు అని చెప్పి మాట్లాడినరు. మళ్ళీ నేనన్నా మీరు కొట్టుండ్రి, హజ్లో ఏమేమవుతుందో తెలుస్తుంది మొత్తం. ఏనన్నా రాహుల్ గాంధీ ధైర్యం చేసిండా మాట్లాడడానికి? వేరేల మీద మనం మాట్లాడడం బ్రదర్. వాళ్ళు ఏమన్నా చేసుకొని గంగలవాడని, వాళ్ళ ధర్మం వాళ్ళది, వాళ్ళ మతం వాళ్ళది. నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? నన్నెందుకు ప్రతిసారి హేళన చేస్తున్నావు అని అడుగుతున్నా. మజాలు ఉట్రే సారే లోక్. 2018లో కర్ణాటక కాంగ్రెస్లో లింగాయత్ ఓట్ బ్యాంక్ అని చెప్పి హిందూ మనోభావాలలో కూడా చీలిక తెచ్చింది కర్ణాటకలో. 2019లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో బ్యాన్ హిందూ విజిలాంటిజం అని చెప్పి అలా మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. 2020లో చిదంబరం గారు డైరెక్ట్గా హిందువులు మైనారిటీలను లించ్ చేస్తారు అని చెప్పి ఒక నరేటివ్ని యాంప్లిఫై చేయడానికి ప్రయత్నం చేసిండు. 2022లో భారత్ జోడో యాత్రల దేవాలయాలకు కూడా రాహుల్ గాంధీని రానియలే. మనం పెద్ద పెద్ద దేవాలయాలకు వస్తా అంటే మనం రానియని కూడా రానియలే. ఈ పరిస్థితి కాంగ్రెస్ దిగాల. 2023లో ప్రియాంక్ ఖార్గే హనుమాన్ ఈజ్ నాట్ పవర్ఫుల్, బజరంగ్ దళ్ కల్చర్ మాకు వద్దు అని చెప్పి చెప్పిండు. మళ్ళీ ఏం చేసిర్రా బాయ్ మీరంతా హిందువులను నేను అడుగుతున్నా. నేను బజరంగ్ దళ్ సోదరులను కూడా అడుగుతున్నా. ఒక వ్యక్తి భజన మనం చేస్తాం కదా, ఇవాళ నేనేమంటున్నా, ఆయన ఏమని హనుమాన్ ఈజ్ నాట్ పవర్ఫుల్ అని అన్నాడు ప్రియాంక్ ఖార్గే. బజరంగ్ దళ్ కల్చర్ అనేది ఉండొద్దు అని చెప్పి చెప్పిండు. వాళ్ళు ఏం చేసిర్రా బాయ్ మీరంతా? ఏం చేసిర్రా అని అడుగుతున్నా. నేనన్న అట్లీస్ట్ ఇలా మాట్లాడుతున్నా, నా తోటి సమాజాన్ని చైతన్యం పరుస్తున్నా. ఏం చేసిర్రు మీరు? మీ స్వార్థపు రాజకీయాలకు ఉపయోగించుకున్నాడు తప్ప. డీకే శివకుమార్ గారికి తీసుకుంటే 2023లో ఐఆమ్ నాట్ ఏ హిందూ అని చెప్పి కులేం చెప్పిండు. ఐఎమ్ నాట్ ఏ హిందూ అని చెప్పి చెప్పిండు. తెలంగాణ కాంగ్రెస్ 2024లో ఏంలాంటి మాట్లాడిందో ఒకసారి హిందువుల మీద ఒకసారి జర గూగుల్ చేసి చూసుకోండి. 2024లో ఇదే రాహుల్ గాంధీ జో భగవాన్కి ఫోటో లగాకే ఓటు పూछते हैं वो भिखारी है అని చెప్పి చెప్పిండు. సేమ్ రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడిండు. 2025 డిసెంబర్ 1లా క్లియర్ కట్గా పెళ్ళైన దేవుడు, పెళ్ళిగాని దేవుడు, ఇద్దరు భార్యలు ఉన్న దేవుడు, ఇగో హిందూ ట్రెడిషన్స్ని మజాక్ ఏ రకంగా చేసిండ్రని అనేది ఇంత పెద్ద టేబుల్ కూడా పెట్టిన. ఏం పీకగలుగుతాం రా? ఏం పీకలేం. ఎందుకు చెప్పాలా? నువ్వు నేను కొట్టుకసస్తాం. వాళ్ళ స్వార్థాలకు కొంతమంది తయారవుతున్నారు తప్ప ఇక్కడ ఠేకాదారులు ఎవరు లేరు బ్రదర్, ఎవరు లేరు ఠేకాదారులు. ఇది అసలైన సిసలైన నిజం. మీకు నిజంగా ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా? నిద్రలకేం లేస్తాడా? 5,000 రూపాయలకు అమ్ముడు పోయిన ఓ హిందూ, నువ్వు అనుభవించు, ఆలోచించకు. భారత్ మాతాకి జై.